5K రన్స్, 10K రన్స్, మార్థాన్ పోటీలు హైదరాబాద్లో ఎన్నో ఈవెంట్స్ చూసాం. ఓ పరుగు ఆయువును పెంచొచ్చు, కానీ రాహగిరి అంటే అదొక్కటే కాదు, సరదా ప్లస్ సందేశం రెండూ కలిపిందే రాహగిరి. ఇప్పుడు సైబర్ సిటీ వాసులను కట్టిపడేస్తోంది. వీకెండ్ హెల్త్ పాలసీగా మారిపోయింది. రోడ్డుపై ఆడి పాడడం, కాసేపు పరుగులు పెట్టడం, పిల్లలతో కలిసి సరదాగా టైం పాస్ చేయడం, 4 గంటలు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళటం. రాహగిరి అంటే ఇదేనా? నో, ఖచ్చితంగా కాదు. రాహగిరి అనేది కేవలం ఓ వీకెండ్ ఈవెంట్ మాత్రమే కాదు, నగర ప్రజల లైఫ్ స్టైల్ ను మార్చేసే ఓ ఔషధం, సమాజాన్ని మేల్కొలిపే సరికొత్త జీవన విధానం. మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిదని తెలుసు, అయినా నిద్రలేచి రోడ్డెక్కం. యోగాతో ఎన్నో సమస్యలు దూరమవుతాయని తెలుసు, అయినా బిజీ లైఫ్ స్టైల్లో ఓ అరగంట కేటాయించడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి పరేషాన్ వాళ్ళది. ఇలాంటి సమస్యలన్నిటికీ విరుగుడుగా న్యూ జనరేషన్ లో పుట్టుకొచ్చిన కొత్త తరం ఈవెంటే రాహగిరి. ఇట్స్ రియల్లీ గుడ్, ఎందుకంటే బిజీ లైఫ్ నుంచి వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రాహగిరి కాన్సెప్ట్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ టుగెదర్ అండ్ ఇట్ ఈస్ గుడ్ టు సీ కిడ్స్ అరౌండ్ getting up early and trying to play a lot of games. Now I have seen someone playing that 7 stones, which was one of the old games. So it's good bringing out the old culture and we really have fun and we are enjoying it. అప్నీ రహే అప్నీ ఆజాదీ అంటే మా రోడ్లు మా స్వతంత్రం. రోడ్లన్నది వాహనాలకేనా? ప్రజల జీవితంలో వాటికి అంతకు మించి పాత్ర లేదా? ఉందని చెబుతారు రాహగిరి నిర్వాహకులు. అందుకే పబ్లిక్ రోడ్లు ఒకరోజు పబ్లిక్కే ఉండాలంటారు. ఆ రోడ్లలో వాహనాలను అనుమతించకుండా కాలుష్యరహిత హైదరాబాద్ దిశగా అడుగులు వేస్తోంది రాహగిరి కాన్సెప్ట్. ఆనందం, ఆరోగ్యం, నలుగురితో కలిసి కాసేపు కాలక్షేపం, ఇవన్నీ ఒకే ఒక ఈవెంట్ రాహగిరి ద్వారానే సాధ్యం. బస్సులు లేవు, కార్లు, ట్రాఫిక్ జాములు లేవు, అంతా మన రోడ్లు మన ఇష్టం. Yes, definitely అవసరం. This is my first time here and చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఐడియా. Once a week definitely ఉండాలి ఇలాంటివి and we hope this continues. Very nice. It is refreshing our mind. We come every Sunday to play football, Coca-Cola. There is Rahagiri. We dance over here. It refreshes our mind. Every Sunday morning we come here, play, have fun. సైబర్ ప్రపంచాన్ని మోటివేట్ చేసి అందరినీ ఒకే రోడ్డుపైకి తీసుకురావడం వెనక ఓ సామాజిక సూత్రం ఉంది. ఇరుగు పొరుగున ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత మెకానికల్ గా లైఫ్ లో హ్యూమన్ రిలేషన్స్ ను పటిష్టం చేస్తోంది రాహగిరి. వాక్లే కాదు, సామూహిక సైక్లింగ్, గల్లీ క్రికెట్, ఫుట్బాల్, స్కేటింగ్, డాన్సుల ద్వారా హైదరాబాదీలను దగ్గరకు చేర్చుతోంది రాహగిరి. Just to say that today in our busy life and all, it's difficult to find such space as well as time. So Rahagiri is a lovely initiative in terms of making giving a free space and everyone is enjoying, and I'm here with my family. రియల్లీ చాలా బాగుంది. ఇక్కడ రావడంతో ఏంటంటే చిన్నపిల్లల్లో ఆడుతున్నాం మేము కూడా. ఏడుపింకల ఆట ఎప్పుడో మనం 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్లో ఆడాం. దాని తర్వాత ఇవాళ ఆడుతున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 20 years ఆఫ్టర్ దట్ అండ్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే వెస్టర్న్ కంట్రీస్ హెల్దీ స్ట్రీట్స్ పేరుతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి వాటి స్ఫూర్తితోనే స్వచ్ఛంద సంస్థలు రాహగిరి డేను డిజైన్ చేశాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, గుర్గావ్లతో పాటు మెట్రో నగరాల్లో ఎంతో పాపులర్ అయిన ఈ ఈవెంట్ హైదరాబాద్ లో కూడా సక్సెస్ఫుల్ గా సాగుతోంది. రాహ్ అంటే దారి, సంపూర్ణ ఆరోగ్యానికి, సరదా జీవితానికి దారి, మనతో మనం కాసేపు గడపడానికి రహదారి రాహగిరి. హార్లీ డేవిడ్సన్ బైక్లపై దూసుకు